హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. దోశ లేదా ఇడ్లీ పులగంలోకి ఏదైనా చట్నీని మనం రొటీన్గా కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే మ్యాక్సిమం 4 ఇయర్స్ నుంచి ఇదే విధంగా ట్రై చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ చట్నీ చాలా ఇష్టం అండి. డిఫరెంట్ అంటే ఏం లేదండి, మనం యాక్చువల్గా చట్నీ చేయడం కోసం పల్లీలు తీసుకుంటాము. పల్లీలతో పాటు లిటిల్ బిట్గా కందిపప్పు కూడా తీసుకోండి. దాంతోపాటు జీలకర్ర కూడా ఎక్కువనే తీసుకోవాలండి. తీసుకొని తగినంత పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా ముక్కలు వాటన్నిటిని తీసుకొని అండ్ అలాగే పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిర్చి తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఎండుమిర్చి లేదా ఊరమిరపకాయలు ఉంటాయి కదా, వాటి వల్ల ఇంకా టేస్ట్ అనేది ఎన్రిచ్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి ఈ చట్నీ వచ్చేసి. అలాగే తగినంత చింతపండు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసేయడమే అండి. కాసింత కరివేపాకు కూడా తీసుకోండి. నాకు ఎండుమిర్చి అవైలబిలిటీలో లేదు కాబట్టి పచ్చిమిర్చి తీసేసుకున్నాను. అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చాలా టేస్టీగా ఉండే చట్నీ అయితే భలే ఉంటుందండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఇంకా రోట్లో దంచితే టేస్ట్ అనేది బాగుంటుంది. రోళ్ళు ప్రజెంట్ అయితే అందరికీ అవైలబిలిటీలో లేవు కాబట్టి మిక్సీ పట్టేసేయడమే. ఆ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ పైనుంచి పోపు పెట్టేసేస్తే ఆ చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అప్పటికప్పుడు దోశ, ఇడ్లీ, పులగం అలాంటి వాటిలోకి అప్పటికప్పుడు సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. అండ్ అలాగే దోశలు చాలా క్రిస్పీగా కలర్ఫుల్గా రావాలి అంటే దోశ పిండి కలుపుకునేటప్పుడే లిటిల్ బిట్గా అండి ఒక చిటికెడు మైదా పిండి యాడ్ చేయండి. మైదా పిండి అవైలబిలిటీ లేకపోతే చక్కెర యాడ్ చేసేసుకోండి. చక్కెర లిటిల్ బిట్గానే వేసేయండి. దోశలు చాలా టేస్ట్గా కలర్ఫుల్గా క్రిస్పీగా ఉంటాయండి. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే దోశ విత్ చికెన్ కాంబినేషన్ ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేసింటే నాకైతే కామెంట్ చేయండి. ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే రాగి ముద్ద చికెన్, బిర్యానీ చికెన్ ట్రై చేసి ఉంటారు. బట్ దోశ విత్ చికెన్ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందంట. ఓకేనా ఫ్రెండ్స్? దోశ విత్ చికెన్ కాంబినేషన్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఈ సపోర్ట్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.